ఉండవల్లి రైతులకు 7.14 కోట్ల పరిహారం జమ అని చెప్పి ఈనాడులో హెడ్డింగ్ పెట్టారు. ఏంటిది అంటే దీనికి సంబంధించి లోతుగా మనం వెళ్తే అసలు విషయం ఏంటి అని అంటే, నిన్న బలవంతంగా భూముల్ని ఏదైతే లాక్కున్నారో ఆ లాక్కున్నటువంటి భూములకు సంబంధించి రైతులు వాళ్ళు భూములు ఇవ్వడానికి ఇష్టపడకపోతే వాళ్ళు ఆల్రెడీ కోర్టులకు వెళ్ళుంటే కోర్టులకు సెలవులు ఉన్నటువంటి సమయంలో చూసి వాళ్ళ పొలాలని చదును చేసేసి ఆ పొలాల్లో ఉన్నటువంటి పంటనంతా పూర్తిగా ధ్వంసం చేసి అక్కడికి వచ్చినటువంటి ఆ పొలాలకు సంబంధించినటువంటి రైతుల్ని, మహిళా రైతుల్ని అందరినీ పక్కకి లాగేసి క్లియర్గా చెప్పాలంటే తాళ్లతో బంధించారు. తాళ్లతో కట్టి ఏదైతే వాళ్ళని లాగి ఏదైతే ఆ పొలంలో ఉన్నటువంటి పంటనంతా ధ్వంసం చేసి ఇప్పుడు పరిహారం అందించారని చెప్పి వార్త రాశారు. ఎంత పరిహారం అందించారు? 2.725 ఎకరాల భూమికి సంబంధించి 11 మంది రైతుల నుంచి తీసుకొని ప్రతిఫలంగా 7,14,23,788 పరిహారం మంజూరు చేశారు అనేది రాశారు కదా వార్త. అంటే ఎకరం ఎంత? 2,40,00,000. అంటే ఉండవల్లిలో ఎకరం 2,40,00,000 ఉండవల్లిలో ఎకరం 2,40,00,000 అయితే మరి గజం ఎంత పడినట్టు? 4,958 రూపాయలే కదా. అంటే ఉండవల్లి అంటే విజయవాడని ఆనుకోనున్నటువంటి ఉండవల్లిలో గజం 5,000 రూపాయలేనా చంద్రబాబు నాయుడు గారు? కేవలం 5,000 రూపాయల లోపేనా గజం? 5,000 లోపు గజం అయితే మరి ఇప్పుడు 20 కోట్లు 30 కోట్లు మొన్నదా మనం చెప్పిన లెక్కలేంటి? మరి అమరావతిలో 20 కోట్లు అమ్మేసిద్ది, అంతకుముందే 10 కోట్లు అమ్మింది అని మనం అబద్ధాలు చెప్పినట్టే కదా. ఉండవల్లిలోనే ఎకరం 2,40,00,000 అంటే ఇంకా మరి వెలగపూడి సచివాలయం దగ్గర ఎంత అమ్ముతాయి? అంతకంటే తక్కువ కదా రేటు. మరి ఎక్కడ మీకు 20 కోట్లు ఎప్పుడు అమ్మిద్ది? ఎప్పుడు రాజధానికి సంబంధించి మీరు భూములు అమ్మి ఈ అసలుకం వడ్డీలు తీరుస్తారు? గజం 5,000 ఉండవల్లిలో. ఇంత చీపా? అంటే ఇది రైతులు మీరు మోసం చేసినట్లు లెక్కే కదా. రైతులను ఒకరిద్దరు మోసం అన్నా చేయాలి మీరు, లేదంటే మీరైనా రేటు ఎక్కువ చేసి 20 కోట్లు 30 కోట్లు అమ్మిద్దని చెప్పి అబద్ధాలన్నా చెప్పాలి. మరి దేనికో దానికి మీరు కన్ఫైన్ అయ్యి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. రెండోది వచ్చేటప్పటికి మొన్న మీరు వెలగపూడిలో ఏదైతే బ్రాహ్మణి గారి పేరు మీద 5 ఎకరాలు కొనుగోలు చేసి అద్భుతమైనటువంటి ఇల్లు కడుతున్నారు కదా ప్యాలెస్ని, అక్కడ ఎకరం 3,63,00,000 మీరు కొనుగోలు చేశారు. అంటే గజం ఎంత? 7,500 రూపాయలు. వెలగపూడిలోనేమో గజం 7,500 అంట, ఉండవల్లి విజయవాడని ఆనుకొని ఉండవల్లిలోనేమో గజం 4,958 అంట. రైతులని వంచి రైతుల్ని మోసం చేసి బలవంతంగా భూములు తీసుకున్నారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. అంటే ఉండవల్లి రైతులను కాదు, మొత్తం ఎంటైర్ రైతులందరినీ చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేసి ఏదైతే భూముల్ని లాక్కున్నాడనేది క్లియర్గా ఈ లెక్కలు బట్టి చూస్తే అర్థమవుతా ఉంది.